సంక్రాంతికి వసనం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే అనేక కథలు విన్న వెంకటేష్ తాజాగా త్రివిక్రమ్ సినిమాకి ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో త్రివిక్రమ్ వెంకటేష్ కు ఒక కథ చెప్పగా ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ సినిమా కథ పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో వెంటనే అన్ని పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోపు ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని కోరినట్టు తెలుస్తోంది. ఇది పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి దసరా బుల్లోడు అని టైటిల్ పెడతారని సమాచారం. త్రివిక్రమ్ వెంకటేష్ చాలా ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేస్తారు. దాంతో ఈ ఏడాది చివరిలోపు మొత్తం కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో సంక్రాంతికి వస్తే మరో బ్లాక్ బస్టర్ ఖాయం. హారిక అండ్ ఆసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే సంగీత దర్శకుడు తమ్మను సంప్రదించారు. తమ ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ ని హీరోయిన్ గా తీసుకుంటారని సమాచారం. సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ ఐశ్వర్య జోడీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తన నటనతో మెప్పించింది ఐశ్వర్య. సినిమాలో కూడా ఐశ్వర్య రాజేష్ ని హీరోయిన్ గా తీసుకుంటారని తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్న చిత్రంతో వెంకటేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టి ట్రేడ్ వర్గాలు నివ్వెరపోయేలా చేశాడు. అసలు 50 కోట్లు కూడా వెంకీకే కష్టమే అనుకుంటున్న తరుణంలో ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే హీరోగా క్లీన్ హిట్ పడితే వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో తెలియజేశాడు. 2025 సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. అందుకే ఇక మీద ఎలాంటి ఫ్యామిలీ కామెడీ సినిమాలకి ప్రాధాన్యం ఇవ్వాలని వెంకీ డిసైడ్ అయ్యాడట. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో మూవీ అంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. త్రివిక్రమ్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అల్లు అర్జున్ తో మూవీ కోసం ఆయన వేచి చూస్తున్నాడు. అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్ ని పక్కన పెట్టి అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. దాంతో త్రివిక్రమ్ కి భారీ గ్యాప్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే వెంకీతో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. కాగా వీరి కాంబోలో గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. సదరు చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశాడు. ఈసారి నేరుగా వెంకటేష్ ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సక్సెస్ఫుల్ కాంబో తిరిగి కలుస్తున్న నేపథ్యంలో మరో సూపర్ హిట్ వెంకటేష్ కాంబోలో పడడం ఖాయం అని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. మరి దసరా బుల్లోడు సినిమాతో వెంకటేష్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.